నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈ రోజు అయితే సంక్రాంతి బరిలో నా సామి రంగ సినిమా అయితే వచ్చేసింది. నాగార్జున గారికి అయితే మరి ఈ సినిమా హిట్ అయిందా లేకపోతే ఫ్లాప్ అయిందా ఏంటి అని మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థాంక్యూ సో మచ్. ఈ సంక్రాంతి బరిలో అయితే 4 సినిమాలు వచ్చాయి, అంటే దీంతో 4వ సినిమా నా సామి రంగ. సో నాగార్జున గారికి ఇది హిట్టా ఫట్టా? యాక్చువల్లీ చెప్పాలి అంటే నెంబర్ 1 3 నెలల్లో సినిమా కంప్లీట్ చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్. అసలు ఏమనుకున్నారంటే ఫస్ట్ అభిలాష్ చంద్రన్ ఒక కథ తీసుకొచ్చి ప్రతి సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయన, బంగారు రాజు అలా సంక్రాంతికి వచ్చి హిట్ కొడుతున్నావు కదా, ఈ సంక్రాంతికి కూడా ఏదైనా చేద్దాం, అందులో ఇంకా సంక్రాంతి నేపథ్యం ఉంటే ఇంకా బాగుంటుంది అని అనిపించి సంక్రాంతి చుట్టే తిరుగుతుంది. ఒక కథలో కూడా సంక్రాంతిని ఇన్వాల్వ్ చేశారు, తర్వాత సంగతి కథలోకి వెళ్దాం. సో అనుకొని ఒక అందమైన కథను తీసుకొస్తే దాన్ని మళ్ళీ ఈ ప్రసన్న కుమార్ బెజవాడ కొన్ని మంచి డైలాగ్స్ చేర్చి, ఈయన బిన్నీ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్ యాక్చువల్లీ, ఈయన ఏం చేస్తే అనుకో మంచి స్క్రీన్ ప్లే జోడించాడు. ఆ స్క్రీన్ ప్లే నచ్చింది నాగార్జున గారికి. 1కి 2 సార్లు 2కు 3 సార్లు బాగా తరోగా అన్నీ అనుకొని ఇది బాగుంది అనుకున్న తర్వాత నువ్వే చేసే డైరెక్షన్ అని చెప్పి అతని చేత తనతో డైరెక్షన్ చేయించారు. సో నీట్గా కుదిరింది. దానికి తగ్గట్టు ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగులు, అభిలాష్ ఇచ్చిన స్టోరీ అన్నీ ఒక కుదిరేసారి. తర్వాత మ్యూజిక్ ఎవరిని పెడదాం, కీరవాణిని పెట్టుకుందాం. ఆయన కొన్ని బాణీలు ఇచ్చి, కీరవాణి గారు కూడా కథలో చాలా సజెషన్స్ చేస్తారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆయన ఓన్లీ మ్యూజిక్ ఇచ్చేసి చేతులు దులుపుకునే మనిషి కాదు. కథలో ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఈ టైంలో మీరు ఇలా చేయండి, దానికి తగ్గట్టు నేను మంచి మ్యూజిక్ ఇస్తా, ఇలాంటి మనిషి అనమాట. అండ్ అంటే చాలామంది దీన్ని 1కి 10 సార్లు ఆలోచించి తీసుకున్నారు. మళ్ళీ క్యారెక్టర్స్లో కూడా అటు రాజ్ తరుణ్ని, ఇటు మళ్ళీ అల్లరి నరేషన్ తీసుకొని 3 హీరోయిన్లని నీట్గా సంక్రాంతికి ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇద్దాము అని అనుకున్నారు అనమాట. సో ఈ మలయాళం సినిమా తీసుకొచ్చి దాని మాతృకని తెలుగులోకి వీళ్ళు మళ్ళీ చేశారు. కానీ ఎక్కడ కూడా మలయాళం స్టైల్ కనపడవు, అవుట్ అండ్ అవుట్ తెలుగు సినిమానే అనుకుంటారు జనాలు. కానీ చాలామందికి తెలియదు ఇది మలయాళం సినిమా రీమేక్ అని చెప్పేసి. సరే పోనీ, అప్పటి వరకు కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఓవరాల్గా 3 నెలల్లో గబగబా షూటింగ్ చేసేసారు. ఓ పక్క ఆయన బిగ్ బాస్ చేస్తూ, ఇంకో పక్క షూట్లో హాజరవుతా, మొత్తానికి సంక్రాంతికి సినిమాని తేవాలన్న ఇదితోని 3 పెద్ద తారాగానం, 3 హీరోలు, 3 హీరోయిన్లు అండ్ మిగతా ఏదో లాక్కు రావడం కష్టం, మళ్ళీ ఎక్కువ అవుట్డోర్ షూటింగ్లు, ఏదో రకంగా కంప్లీట్ చేశారు. మరి ఇంత తొందరగా వచ్చినప్పుడు ఏదన్నా హడావిడి పడి ఏమైనా మిస్టేకులు చేశారా, లేకపోతే బాగుందా బాగాలేదా, కొత్త డైరెక్టర్ నమ్మి నాగార్జున రిస్క్ చేశాడా? మరి ఎంత కొత్త డైరెక్టర్ అయినా సరే ఇంతమందిని డీల్ చేయడం కూడా గ్రేటే కదా. పైగా సంక్రాంతి బరిలో రావడం, ఇంతమందితో పోటీ పడడం, వీళ్ళు ఎలా ఉంటారు అనేది కథలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే వీళ్ళు 1960 బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నారు. ఓకే, ఇప్పటి స్టోరీ కాదు, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 1980స్లోకి వచ్చింది, తర్వాత ఇట్లా 1960లో స్టార్ట్ అవుతుంది. ఈయన కృష్ణయ్య అనాథ నాగార్జున గారు. తర్వాత ఒక ముద్ద కోసం అంజి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ ఇతన్ని కూడా ఆదరించి మీరిద్దరు అన్నదమ్ములు నా కొడుకులే అన్నట్టుగా చూసుకుంటుంది. కొంచెం రోజుల తర్వాత అమ్మ కూడా చనిపోతుంది. ఇక వీళ్ళకి అప్పులు కట్టాల్సి వస్తుంది. ఈ ఇల్లుని జప్తు చేయడానికి వస్తారు కదా కాగితాలు పట్టుకొని సావుకారులు, అలాగే వస్తే అయ్యో పాపం అని చెప్పేసి నాజర్ ఆయన పెద్దయ్య, ఆయన వచ్చి ఆదుకుంటాడు. వాళ్ళకి డబ్బులు వాడికి ఇచ్చేసి చూసుకుంటాడు. వీళ్ళకి పెద్దయ్య అంటే ప్రాణం, అరే మంచి ఇదితో మమ్మల్ని కాపాడిండు అని చెప్పేసి ఉంటుంది. పెద్దయ్యకి కూడా 2 కొడుకులు ఉంటారు. కానీ వాళ్ళకంటే వీళ్ళని ఎక్కువ ప్రేమగా చూస్తే వాళ్ళకి నచ్చదు అనమాట. మా నాన్న వీళ్ళని ఎందుకు ఇంత చూస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇది ఒకానొక కారణం, ఇట్లాగే పెరుగుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 1920s 80sకి వచ్చేస్తారు. 20 ఏళ్ళ తర్వాత భాస్కర్, ఈవిడ మన రాజ్ తరుణ్, పక్కింటి ప్రెసిడెంట్ గారు అమ్మాయిని లేపుకొని పెళ్లి చేసుకోవడానికి వస్తారు. వాళ్ళు ఏమైనా వస్తారు, ఎవడో ఒకరు కాపాడాలి కదా. పెరిగిన నాగార్జున కాపాడతాడు. అలాగే అంజి, అల్లరి నరేష్, ఆయన క్యారెక్టర్ ఒక రకము. ఆయన అడుగుతారు, రాజ్ తరుణ్ అంజిని అడగడం అనమాట. కృష్ణయ్యకి అసలు ప్రేమ గీమ అంటే తెలీదా, ఎందుకు అట్లా మొరటుగా ఉంటాడు, అసలు విషయంలోకి వెళితే అని చెప్పి అల్లరి నరేష్ ఈయన కథ అంతా చెప్తాడు. ఈయన ఒకప్పుడు వరాలని ప్రేమించాడు, వరాల్ని కృష్ణయ్య పెద్దయ్య వాళ్ళ కొడుకు ఇచ్చి చేద్దాం అనుకుంటారు. ఈయన ప్రేమించేసరికి ఆ పెళ్ళి ఆగిపోతుంది. ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు.
ఈయనకు కూడా ఏదో అయ్యింది, ఇలా 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 జరిగింది అని కథ. ఇంకా మొత్తం మనం కథ అంతా చెప్పేసుకుంటున్నాం, వద్దు తంతారు స్పాయిలర్ అదట్టు. అసలు విషయానికి వస్తే ఇంతే. ఇక తర్వాత వీళ్ళ ప్రేమ ఏమైంది, వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఇతన్ని చంపేసి వరాలను దక్కించుకోవాలనుకుంటాడు. అంతే. మరి వీళ్ళ ఇద్దరు నాకు అడ్డు అని చేశారా లేదా, పెద్దయ్య పాత్ర ఎక్కడి వరకు వచ్చింది, వీళ్ళ ప్రేమ నెగ్గిందా, అసలు ఆ ఊరి పరిణామాలు ఏంటి, వీరంతా ఒక సంక్రాంతి చుట్టే తిరిగింది కథ అంతా. ఏమైందనేది నెక్స్ట్ స్టోరీ. అంటే నీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కావాల్సినంత ఏడుపులు ఉన్నాయి, కావాల్సినన్ని నవ్వులు ఉన్నాయి, కావాల్సినన్ని ఫైట్లు ఉన్నాయి, యాక్షన్ అన్నీ ఉన్నాయి అన్నమాట. అంటే ఏది కూడా ఆ లైన్ క్రాస్ చేసి పైకి వెళ్ళలేదు, అన్ని కూడా ఒక లెవెల్లో ఉన్నాయి. అంటే నార్మల్ స్టోరీ పెద్దగా ఏం చెప్పారు, కథ అంతే. ఇప్పుడు సినిమా అంటే ఒక కథ చెప్పాలనుకున్నారు, ఒక కథ చెప్పారు, మనకు అంతమించి ఇంకెళ్ళలేదు. దీన్ని మనం ఇంకా లాజిక్లు గీజిక్లు అని చూడాల్సిన అవసరం లేదు. ఒక కథని చెప్పారు మనకి, ఆ కథలోకి ఆ ఊరిలోకి మనల్ని తీసుకెళ్ళి ఆ కథని దగ్గరుండి చూపించిన ఫీలింగ్ కలిగిస్తే చాలు, సినిమా హిట్. అంతే కదా. సో ఇట్లా ఇది ఓవరాల్గా వీళ్ళు ఎంచుకున్న కథ. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కొన్ని సన్నివేశాలు కూడా నిజం బాగున్నాయి. ఎక్కడ అంటే ఇప్పుడు అల్లరి నరేష్ ఫస్ట్ నైట్ సీన్ బాగుంటుంది, అండ్ మన నాగార్జునకి ఆ అమ్మాయికి వరాలు క్యారెక్టర్కి వచ్చే అషిక రంగనాథ్కి వచ్చే సీన్స్ అన్నీ నిజంగా బాగుంటాయి. అండ్ రాజ్ తరుణ్కి రుక్సార్కి కూడా బాగానే కుదిరింది పేరు, అందరికీ బాగానే కుదిరింది ఓవరాల్గా. అండ్ నరేష్ విషయానికి వస్తే గమ్యం తర్వాత ఈయనకి శంభో శివ శంభో తర్వాత ఈయనకు ఒక అంత రేంజ్ మంచి క్యారెక్టర్ పడిందని చెప్పుకోవచ్చు. నవ్విస్తూనే ఏడిపిస్తాడు, ఆలోచింపజేస్తాడు, అన్నీ చేస్తాడు. అండ్ రాజ్ తరుణ్ క్యారెక్టర్ కొంచెం ఏదో ఉండి లేనట్టుంది, కానీ కాకపోతే కథ అంతా ఈయనకే చెప్పడం ద్వారా ఈయనకి లెంత్ పెరిగింది, అంతమించి ఇంకేం లేదు, పెద్దగా స్కోప్ ఏం లేదు. వరాలు క్యారెక్టర్ సినిమాకి పెద్ద అసెట్, అండ్ ఆ పిల్లకి ఇంకా చాలా ఛాన్సులు వస్తాయి, అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నాగార్జున గారు ఎప్పటికిలాగే యాజ్ యూజువల్ పల్లెటూరు సీన్లు పంచకట్టు ఇట్లాంటివి ఆయనకి ఇస్తే ఎలా చేస్తాడో అందరికీ తెలుసు, ఆ రేంజ్లోనే చేశాడు. అండ్ ఇక మిగతా క్యారెక్టర్ రావు రమేష్ క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా, కృష్ణయ్య పాత్రలు నాజర్ వీళ్ళందరూ కూడా, అండ్ భరత్ రెడ్డి, రవివర్మ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు అనమాట, పర్వాలా. ఇంకా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే ఏ సినిమాకైనా ప్రధాన బలం మ్యూజిక్. సో కీరవాణి గారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సినంత ఇచ్చారు. పల్లెటూరు బ్యాక్ డ్రాప్స్ కీరవాణి గారికి ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలుసు. పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అండ్ మళ్ళీ డ్యాన్స్ మాస్టర్గా స్టార్ట్ చేసిన బిన్నీ డైరెక్టర్గా స్క్రీన్ ప్లే కూడా అందించాడు, తన మార్క్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది. నెక్స్ట్ చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నిన్న హనుమాన్ సినిమాకి ఎవరైతే పనిచేశారో దాశరథి, తనే దీనికి కూడా కెమెరామెన్. ఆబ్వియస్లీ ఆ వర్క్ మనం మొన్న చూసాం కాబట్టి ఇక మాట్లాడుకోని అవసరం లేదు. ప్రతి విజువల్స్ చాలా బాగుంటాయి, అన్నీ బాగున్నాయి. అంటే ఇంకా దీని గురించి మళ్ళీ శ్రీనివాస్ చిట్టూరి గారి ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 3 నెలల్లో తీసేశారు కాబట్టి షూటింగ్ అంతా బాగానే ఉన్నా సీజీ వర్క్స్ ఉంటాయి కదా, కొంచెం అక్కడక్కడ పాప వీళ్ళకి కొంచెం టైం ఇస్తే బాగుండు అనిపిస్తుంది, అంతమించి ఇంకేం లేదు. అది పెద్ద మైనస్ కూడా కాదు. సో ఇంతే. ఇంకా ఓవరాల్గా అన్నీ బాగానే ఉన్నాయి. ఈ సినిమా గురించి అసలు ఎక్కడ ఏం మచ్చబెట్టాల్సిన అవసరం, కాకపోతే రొటీన్గా అనిపించే కదా, బట్ సంక్రాంతికి అదే కావాలి. ఫ్యామిలీ అందరితో వెళ్ళి చూడాల్సిన. ఇప్పుడు సీతం వాకిట్లో సినిమాల చెట్ల పెద్ద కథే ఉంది, సంక్రాంతికి ఎంత పెద్ద హిట్ చేసాం. F2 కానీ ఏదైనా సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంటే అందరూ ఫ్యామిలీతో పాటు దాన్ని చూడడానికి ఇష్టపడతారు, అదొక ఇది ఉంటుంది. సో ఫ్యామిలీ అందరూ కలిసి తప్పకుండా చూడొచ్చు ఈ సినిమాని. ఆ విషయంలో అయితే అంటే ఈ నా సామి రంగ సినిమాకి మీ రేటింగ్ ఎంత? నా సామి రంగకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.